తెలంగాణ రాష్ట్రంలో కొత్త బడ్జెట్ ఆవిష్కృతమైంది. కొత్తగా కొలువుదీరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 2,71,000 పైచిలుకు బడ్జెట్ను 70,000 పైచిలుకు బడ్జెట్ను రాష్ట్ర శాసనసభ ముందుంచింది. కేటాయింపులేంది, ఖర్చు ఏంది, మిగులేంది, రెవెన్యూ ఏంది, ఈ లెక్కలన్నింటినీ పక్కగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ముందుంచింది. అయితే 6 గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామంటూ ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క కుండలు బద్దలు కొట్టినట్టుగా చెప్పాడు. 53,000 కోట్ల రూపాయలు ఈ 6 గ్యారంటీల అమలు కోసం కేటాయిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక విద్యారంగం కోసం విద్యారంగం కోసం ఒక 20,000 పైచిలు కోట్లు కేటాయించగా బీసీల సంక్షేమం కోసం 8,000 కోట్లను కేటాయించడం జరిగింది. ఇక అలాగే ఎస్సీల సంక్షేమం కోసం 20,000 పైచిలు కోట్లు కేటాయించారు. ఇట్లా వివిధ రంగాలకు కేటాయింపులు జరిపారు. 6 గ్యారంటీలకు అధిక ప్రయారిటీ ఇచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. ఇక సాగునీటి ప్రాజెక్టుల పైన ఏదైతే ఆయకట్టును సృష్టిస్తుందో దానిపైనే ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం క్లియర్గా తన బడ్జెట్లో ఆ అంశాన్ని చూపించింది. ఇక కేసీఆర్ గత బడ్జెట్లకు ఈ బడ్జెట్లకు ఉన్నటువంటి తేడాలేంటి, హరీష్ రావు చేస్తున్న ఆరోపణలకు, గత ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు చేస్తున్న ఆరోపణలకు ప్రస్తుతం ఉన్న వాస్తవ పరిస్థితులకు ఏం తేడా ఉంది, గత పాలకులు చేసింది ఏంది, ఈ పాలకులు చేయబోతుంది ఏంది, ఈ అంశాలన్నీ మనం ఇవాల్టి మార్నింగ్ న్యూస్లో మాట్లాడుకుందాం. వీటితో ఆధారాలు లెక్కలతో సహా మాట్లాడుకుందాం. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు ఈ లెక్కలన్నీ చూసుకున్న తర్వాత ఇవన్నీ పెట్టడం జరిగింది. అయితే గత పాలకులు హరీష్ రావు, కేసీఆర్ వీళ్ళంతా కలిసి కేవలం ఇవి గారడి మాటలు, ఉత్త మాటలే, ఇవన్నీ ఈ పెట్టే బడ్జెట్ కాదని చెప్తా ఉన్నారు. ఇప్పుడు కేటాయింపులు మాత్రమే జరిగింది, ఖర్చు జరగలేదు. ఈ ఖర్చు జరిగిన తర్వాత అది నిజమా అబద్ధమా అనేది తేలుతుంది. కానీ ముందే ఇలా ఇంటెన్షన్ ఏంది, ఓ బట్టగాల్చి మీదేయాలి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేటువంటి ఒక ఇంటెన్షన్ ఉంది. ఇక్కడ క్లియర్గా ఇవాళ ఎన్ని తారీఖు, 11 తారీఖు రోజు ఇవాళ బడ్జెట్ పైన చర్చ ఉంటుంది. రేపు కాళేశ్వరం పైన చర్చ ఉంటుంది. ఆ తర్వాత కృష్ణా కేటాయింపుల పైన చర్చ ఉంటుంది. ఎల్లుండి 13 తారీఖు రోజు చలో కాళేశ్వరం పర్యటన. ఇవాళకి మూడు రోజుల కేసీఆర్ డుమ్మా అటెండ్ కాలేదు. నేను గతంలోనే చెప్పిన, కేసీఆర్ స్పీకర్ దగ్గరకు వచ్చి మంది మార్బలాన్ని వేసుకొచ్చి ప్రమాణ స్వీకారం చేసిపోయేటప్పుడే చెప్పిన, సభ్యుడిగా ప్రమాణం చేసేటప్పుడే చెప్పిన, ఇక రాడరనైనా ఇది తప్పించుకుంటానికి ముందే వచ్చిందని చెప్పిన అన్నట్టుగానే తప్పించుకున్నాడు. మరి ఇవాళ కూడా వస్తాడో రాడో ప్రతిపక్ష నేత తెలియదు. కేసీఆర్ కథలన్నీ గుర్తుపట్టినోడిగా చెప్తా ఉన్నా. కేసీఆర్ ముందుగానే వచ్చినంటేనే ఈ దుమ్మ కొడితే కార్యక్రమం చేస్తుందని చెప్పిన కేసీఆర్కి ఇదంతా తెలుసు. ఇవన్నీ చర్చకు వస్తాయి. కాళేశ్వరము, కేటాయింపులు, లెక్క వ్యవహారం అంతా చర్చకు వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో తప్పించుకోవాలను. నువ్వు ఫామ్ హౌస్లో వండుకున్నా నీ భాగోతము, నీ బట్టలు అక్కడ ఆ అసెంబ్లీలో తెలంగాణ శాసనసభలో, శాసన మండలిలో అందులో సభ్యులుగా లేని వ్యక్తుల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు అభ్యంతరం వ్యక్తం చేస్తారు. అది సభా మర్యాదలకు, సభా వ్యవహారాలకు మంచిది కాదనేటువంటి మాట చెప్తా ఉంటారు. రికార్డుల నుంచి తొలగించాలని చెప్తా ఉంటారు. ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య గారు మాట్లాడుకుంటూ ఏమన్నాడంటే, యాదాద్రి భువనగిరి పేరు మీద కేవలం కల్వకుంట్ల కవిత అప్పనంగా కోట్ల రూపాయలు కొట్టేసిందనే మాట చెప్తే వెంటనే సభ్యులు లేదు, ఈ సభలో లేని సభ్యురాల గురించి మాట్లాడడం తప్పు, కాబట్టి రికార్డుల నుంచి తొలగించాలనేటువంటి మాట చెప్పారు. సరే, ఆ శాసనసభలో అంటే కొన్ని లిమిటేషన్స్, పద ఉచ్చారణ కానీ లేకపోతే ఇవన్నీ వేరే రకంగా ఉంటాయి. ఈ మన శాసనసభ, మార్నింగ్ న్యూస్లో ఉండేటువంటి మన శాసనసభలో అన్లిమిటెడ్ టాక్స్, మీరు మీ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రజలే స్పీకర్లు, ఎందుకంటే ప్రజలు మైక్ ఇచ్చినంతసేపే తీన్మార్ మల్లనైనా మాట్లాడగలుగుతారు, ఎవరైనా మాట్లాడగలుగుతారు, మీ అభిప్రాయాన్ని చెప్పగలుగుతారు. ఇక్కడ క్లియర్గా అసెంబ్లీ కంటే ఎక్కువ 2 విషయాలు కూడా మాట్లాడుకోవచ్చు. నిన్నటి బడ్జెట్, నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్, గతంలో కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్, ఈ 2 బడ్జెట్ల పైన మీ అభిప్రాయాన్ని తెలియజేద్దరు. కానీ ఈ 2 బడ్జెట్లు ఏంటి అనేది ముందుగా తెలియాలి. కాబట్టి ఇవాళ నిన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం బట్టి విక్రమార్క గారి నేతృత్వంలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏమేం కేటాయింపులు ఉన్నాయి అనేది ఒక్కసారి చూద్దాం.